నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియో ఆ కిడ్నీ రోగుల కోసం. వీరికి ఏ ఫలాలు తినాలో అర్థం కాకపోతే పేషెంట్లు ఓపీడీలో కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. ఆన్లైన్లో కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. మన కామెంట్ బాక్స్ లో కూడా ఇదే కనిపిస్తుంది. పేషెంట్లు ఎక్కువగా ఇదే అడుగుతున్నారు. మేము ఏ ఫలాలు తినాలి అంటే మన క్రియాటినిన్ పెరగకుండా, యూరియా పెరగకుండా ఉండాలి. పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్ ఇవన్నీ లెవెల్స్ పెరగకూడదని కోరుకుంటున్నారు. మరి ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ తన ఫలాల్లో ఏవేవి తీసుకోవచ్చో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, నేను ఎన్నిసార్లు వీడియోలో కూడా చెప్పాను, నీ కిడ్నీ ఫంక్షనింగ్ ఏదో ఒక కారణం వల్ల డిస్టర్బ్ అయింది. ఉదాహరణకి బ్లడ్ ప్రెషర్, షుగర్, లేదా ఎవరికైనా ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఉన్నా, లేదా ఎవరికైనా పీకేడీ అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా, ఇవేవైనా ఉంటే వారి కిడ్నీ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతుంది. మనము రిపోర్ట్స్ చేయించుకున్నప్పుడు మనకు కనిపిస్తుంది క్రియాటినిన్ పెరిగింది, యూరియా పెరిగింది, సోడియం, పొటాషియం అన్నీ పెరిగిపోయాయి. కిడ్నీ పని కేవలం మన రక్తాన్ని ఫిల్టర్ చేయడమే కాదు, అది మన లాక్టోజ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది, మన పొటాషియాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, సోడియం, ఫాస్ఫరస్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మీరు గమనించి ఉంటారు, మీ కాల్షియం తక్కువ వైపు పోతుంది, విటమిన్ బి కూడా తక్కువ వైపు పోతుంది. ఎందుకంటే కిడ్నీ రక్తాన్ని ఫిల్టర్ చేయడమే కాకుండా మీ విటమిన్లను కూడా యాక్టివేట్ చేస్తుంది. మీ విటమిన్ బి యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది? మీ ఎముకలు కాల్షియాన్ని శోషించుకుంటాయి, అబ్జర్వ్ చేస్తాయి. అందుకే మన ఎముకల్లో నొప్పి అనిపించదు. కానీ కిడ్నీ రోగులకు వాళ్ళ ఎముకల్లో నొప్పి ఎందుకు వస్తుందో అసలు అర్థం కాదు. ఎందుకంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ బాగోలేదు. మీరు తినే వాటిని మీ కిడ్నీ విటమిన్ డిని యాక్టివేట్ చేయలేకపోతుంది, అలాగే కాల్షియాన్ని శోషించలేకపోతుంది. దాంతో మీ ఎముకల్లో నొప్పి వస్తోంది. అందుకే కిడ్నీ పని కేవలం రక్తాన్ని ఫిల్టర్ చేయడమే కాదు, దానికి చాలా పనులు ఉన్నాయి. మీ బీపీని కూడా అది నియంత్రిస్తుంది. కానీ మీరు బ్లడ్ ప్రెషర్ లోవిగా మారినప్పుడు, షుగర్ లోవిగా మారినప్పుడు సరైన మందులు తీసుకోకపోతే కిడ్నీ తన పనితీరులో కోల్పోతూ పోతుంది. అప్పుడు మనకు క్రియాటినిన్ పెరుగుతోంది, యూరియా పెరుగుతోంది అని కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రధాన ప్రశ్నకు వస్తాం. అంటే ఒక క్రానిక్ కిడ్నీ వ్యాధి రోగి ఏ పండ్లను తినవచ్చు? మొదటిగా, మీరు అన్ని సులభంగా తినవచ్చు. మీకు షుగర్ లేదా బీపీ ఉంటే మీరు సులభంగా యాపిల్ తినవచ్చు. ఎందుకంటే యాపిల్లో ఫైబర్ కూడా ఉంటుంది, విటమిన్లు కూడా ఉంటాయి. అలాగే ఇది సులభంగా జీర్ణం అవుతుంది. ఇది మీ బ్లడ్ షుగర్ను కూడా నియంత్రిస్తుంది. ఇది మీ బ్లడ్ ప్రెషర్ను కూడా నియంత్రిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది మీ కిడ్నీపై వచ్చిన ఒత్తిడిని తొలగించడంలో సహాయపడతాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. దాంతో మీ కిడ్నీ పనితీరు మెరుగవుతుంది. బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది, షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది. దాంతో మీ క్రియాటినిన్ కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మీరు ఆపిల్ను సులభంగా తినవచ్చు. రెండవ పండు అంటే బెర్రీలు. ఎన్ని రకాల బెర్రీలు ఉన్నా వాటిని మీరు సులభంగా తినవచ్చు. ప్రత్యేకంగా క్రాన్బెర్రీ. మీరు గమనించి ఉండవచ్చు, చాలా మంది రోగులకు మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ వస్తోంది. ఆ మళ్ళీ యూటీఐ రావడం వల్ల వారి కిడ్నీ ఫంక్షన్ కూడా దెబ్బతింటూ పోయింది. కాబట్టి మీరు క్రానిక్ కిడ్నీ డిజీజ్ రోగి అయితే, ఇంకా మీ టెస్ట్ రిపోర్ట్ లో, ముఖ్యంగా యూరిన్ టెస్ట్ లో పర్సన్స్ పెరిగి ఉన్నాయని కనిపిస్తే మీరు సులభంగా క్రాన్బెర్రీ తినవచ్చు. ఎందుకంటే క్రాన్బెర్రీ మీకు ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటంతో ఇది ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది మరియు మీ కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. మూడవ పండు అంటే పేర్ అంటే నాష్పతి. నాష్పతిలో తక్కువ సోడియం, తక్కువ పొటాషియం, తక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది. మీరు గమనించి ఉండవచ్చు, చాలా మంది కిడ్నీ రోగులకు ఎక్కువగా దద్దులు వస్తుంటాయి. ఎందుకంటే వారి ఫాస్ఫరస్ స్థాయి పెరిగి ఉంటుంది. మీ ఫాస్ఫరస్ స్థాయి పెరిగినప్పుడు మీ శరీరంలో దద్దులు కూడా వస్తుంది. అలాగే మీ పీటీహెచ్ కూడా పెరుగుతుంది. దానివల్ల మీ చేతులు, కాళ్లలో ఉబ్బరం కనిపిస్తుంది. కాబట్టి మీరు మీ పీటీహెచ్ పెరగకూడదనుకుంటే, ఫాస్ఫరస్ పెరగకూడదనుకుంటే మీరు పియర్ అంటే నాష్పతి తప్పకుండా తినాలి. ఇది మీ రక్తంలో షుగర్ను కూడా నియంత్రిస్తుంది, అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో మీకు ఫలితాలు కనిపిస్తాయి. అంటే మీ ఫాస్ఫరస్ పెరగదు, మీ క్రియాటినిన్ పెరగదు, మీ యూరియా పెరగదు, మీ పొటాషియం కూడా సాధారణ స్థాయిలో ఉంటుంది. అలాగే క్రమంగా మీ క్రియాటినిన్ విలువను కూడా ఇది తగ్గిస్తుంది. నాలుగవది పపయ. అవును, పపయాలో పెప్టిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనది. చాలా మంది కిడ్నీ రోగులకు మలబద్ధకం సమస్య ఉంటుంది. వారికి గ్యాస్, ఆమ్లత, అసిడిటీ సమస్యలు వస్తాయి. దాంతో వారు ఇంకొక అలోపతి మందును కూడా వాడటం ప్రారంభిస్తారు. ఇంకా వారు హోమియోపతి మందులు తీసుకుంటే హోమియోపతి మందు కూడా జత అవుతుంది. కానీ మీరు పపయ తింటే మీ జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.
మీ గట్ ఆరోగ్యంగా ఉంటుంది. నీ గట్ ఆరోగ్యంగా ఉంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. అప్పుడు గ్యాస్, ఆమ్లత, అసిడిటీ అసలు ఉండదు. ఇది మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా పపాయ తినే రోగులకు యూరిక్ యాసిడ్ కూడా పెరగదు అని మీరు గమనించవచ్చు. ఎందుకంటే మీ యూరిక్ యాసిడ్ పెరుగుతున్నా కూడా మీ కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. పపాయాలో పొటాషియం తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారు కూడా దీనిని తినవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు షుగర్ రోగి అయితే పపాయా తినకూడదు. 5వది అమృతం. ఇప్పుడు మార్కెట్లో అమృతం చాలా సులభంగా దొరుకుతుంది కాబట్టి మీరు అమృతాన్ని తీసుకోవచ్చు. అమృతం మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఇన్ఫెక్షన్ను తొలగిస్తుంది మరియు మీ షుగర్ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి మీరు అమృతాన్ని కూడా తీసుకోవచ్చు. కానీ గమనించండి, మీరు అమృతం తినేటప్పుడు దాని గింజలను తప్పనిసరిగా తీసేయాలి. మీరు కేవలం దాని గుజ్జును మాత్రమే సులభంగా తినవచ్చు. ఇది మీ కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో తక్కువ పొటాషియం ఉంటుంది కాబట్టి మీ పొటాషియం స్థాయిలు ఎప్పుడూ పెరగకుండా ఉంటుంది. కాబట్టి మీరు అమృతాన్ని కూడా తీసుకోవచ్చు. అందువల్ల నేను ఆశిస్తున్నాను, క్రోనిక్ కిడ్నీ రోగులు ఎవరైనా ఫలాలు ఏది తినాలో ఎంపిక దొరకదని అనుకుంటారు. వారు కేవలం ఆ 2 ఫలాల దగ్గరే ఆగిపోతారు. అంటే ఆపిల్, బొప్పాయి వంటివి. వారు ఈ 2 ఫలాలనే తింటారు. 2 ఫలాలు కాదు, నేను ఈ రోజు మీకు 5 ఫలాలు చెప్పాను. మీరు ఈ 5 ఫలాలను తినడం ద్వారా మీ కిడ్నీ పనితీరును సులభంగా మెరుగుపరుచుకోవచ్చు, క్రియాటిన్ను సమతుల్యం చేయవచ్చు, యూరియాను తగ్గించవచ్చు మరియు పొటాషియం పెరగకుండా నిరోధించవచ్చు. ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.